హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మరి నేను ఈరోజు వినాయక చవితి కనుక అన్నీ సర్దుకోవడానికి రెడీగా పెట్టుకున్నానండి. ఇదిగోండి నేను ఏమేమి పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తాను. కొండి వినాయకుడిని పెట్టాను అక్కడ. ఇంకా అక్కడ పీటకం మీద పెట్టలేదండి, పెడతాను. ఇదిగోండి పువ్వులు, వినాయకుడికి గొడుగు ఉంటుంది కదా, గొడుగు తీసుకున్నాను. ఇదిగోండి సీతాపల్లకాయ, నారింజ, జామ, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మారేడుకాయ, దానిమ్మకాయ, యాపిళ్ళు, ద్రాక్ష, ఇదిగోండి కలవ పువ్వులు, వక్కలు, కొబ్బరికాయలు కూడా తీసుకున్నామండి. ఇదిగోండి దర్భ, కలవ పువ్వులు చూశారు కదండి, అవిగోండి. ఇవన్నీ ఈ వినాయకుడిని పెట్టడానికి ఇదిగోండి ఇలాగ పీట మీద అన్నీ డిజైన్ వేసుకున్నానండి. ముగ్గుతోని పద్మం వేసానండి. చూడండి ఉండవండి. అవన్నీ మేము దీపరాజన చేసుకోవడానికని రాగి చెంబు అన్నీ పక్కన పెట్టానండి. ఒక రాగి చెంబు, రాగి గ్లాస్ అన్నీ ఇంకా ఏమీ సర్దలేదు, లేట్ అయిపోయిందండి. అది చూసారు కదా, పువ్వులు, మొక్కజొన్న పొత్తు, ఇంకా అన్నీ, ఇంకా నేను కొన్ని మర్చిపోయి కూడా ఉండొచ్చు. అదిగోండి ఇవి ప్రసాదాలండి. ఇవి నేను వినాయక చవితికి పెట్టడానికి ఇలా తయారు చేస్తానండి ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ అయితే మేము చేయలేదండి పూజ. మాకు కొంచెం ప్రాబ్లం అయిందండి ఇంట్లో, దానివల్ల చేయలేదు. ఈ సంవత్సరం చేసుకుంటున్నాను. అదిగోండి బెల్లం తానుకులు, కుడుములు, పాల తానుకులు, పప్పు కుడుములు, వెల్లుల్లిపాయ టైపు కుడుములు చేశానండి. అదిగోండి వెల్లుల్లిపాయ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానండి. ఇదిగోండి పరమాన్నం, ప్రమిదల కుడుములు, ఇదండి నూకతో చేసిన పప్పు కుడుములండి. అది వట్టివి అనమాట, బెల్లం వేయలేదు. బెల్లం వేసిన కుడుము ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదిగోండి పులిహోర, అత్తేసిన అన్నం వండానండి. వేపుడు శనగపప్పు, బెల్లం, అటుకులు, ఇదిగోండి చలిముడి, వడపప్పు. ఇదిగో చూడండి, మరొకసారి మళ్ళీ దూరంగా చూపిస్తున్నాను మీకు. దగ్గరగా ఇందాకంటే నేను మీకు చెప్పడానికని దగ్గర పెట్టాను. ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా పూజ అంతా మొదలు పెట్టాలండి. మీకు ఒకసారి ఇలా చూపిద్దాం అన్నట్టుగా ఒకసారి మీకు చూపిస్తున్నానండి. ఇవిగోండి పత్తిళ్ళు, ఇదిగోండి అరిటాకులు తీసుకొచ్చాము. పీట మీద వేయాలి కదండి, పీట మీద వేసేసి వేస్తాను. ఇదిగోండి మామిడాకులు, అన్ని రకాల పత్తుల్లో కలిపి తీసుకున్నాము. మామిడాకులు తీసుకున్నాం, అరిటాకులు తీసుకున్నామండి. ఈ అరటి దువ్వలు అయ్యో అంటారు కదండి, ఇవిగోండి చూపిస్తాను చూడండి. ఇవి 2 తీసుకున్నాను. అక్కడ దేవుడి దగ్గర అటు ఇటు పెట్టడానికి. దేవుడిని అలంకరించాక మీకు మరొకసారి చూపిస్తానండి నేను. అంటే ఒకసారి మీకు ఈ పెట్టే ముందు వీడియో చేద్దాం అన్నట్టుగా అలా చేశాను. ఇదిగోండి మరొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇవన్నీ సర్దేశాక కనిపించవు కదండి, ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా చేశాను. ఇదిగోండి ఇక్కడ నేను పెడతానండి. మీరు మా దేవుణ్ణి 2-3 సార్లు వీడియోల్లో మీరు చూసే ఉంటారు. ఇదిగోండి మా ఇంట్లో మేము రోజు పూజించుకునే దేవుడు. ఇదిగోండి ఇక్కడే నేను పెట్టేసి వినాయకుడిని ఇక్కడ పెడతానండి. ఇదిగోండి మా ఇంట్లో ఉన్న దేవుడిని ఒకసారి చూపిస్తున్నాను. అలంకరించాక ఒకసారి చూపిస్తానండి మీ అందరికీ. ఓకేనండి. ఇందాక నేను పసుపుతో చేసిన వినాయకుడిని చూపించడం మర్చిపోయానండి. ఇదిగోండి అంటే పక్కకు పెట్టాను, ఇందులో పెట్టలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ ఈ వినాయకుడి దగ్గర పెట్టి చూపిస్తున్నాను. పానకం కూడా మర్చిపోయానండి, ఇందాక పానకం పెట్టలేదు, ఇప్పుడు పానకం పెట్టాను. ఈ దేవుణ్ణి మొత్తం అంతా బాగా సర్దాక మీకు మరొకసారి చూపిస్తానండి. ఓకేనా? ఇదిగోండి దేవుణ్ణి సర్దాక చూపిస్తానని చెప్పాను కదండి మీ అందరికీ. ఇదిగోండి నేను పసుపుతో చేసిన వినాయకుడిని అక్కడ పెట్టాను చూడండి. ఇదిగోండి ఆ బంతి పువ్వు దగ్గర కనిపించిందండి మీకు, అదే పసుపుతో చేసిన వినాయకుడు. ఆ తర్వాత ఇది కొన్నామండి నిన్న మట్టి వినాయకుడిని. ఇదిగోండి పైన అలా గొడుగలగా అలంకరించాము. ఇదిగోండి
ఇదిగోండి ప్రసాదాలు ఈ విధంగా పెట్టానండి. మా చోటు సరిపోలేదు. ఈ అరటిది మువ్వలాంటి తెచ్చారు కదండి, అవి పెట్టడానికి కూడా నాకు కుదరలేదు. అగా ఆ పక్క ఒకటి పెట్టేశాను. ఇక ఈ పక్క ఒకటి పెట్టానండి. ఇదిగోండి కొబ్బరికాయలు, అరటిపళ్ళు మొత్తం అన్నీ ఇంకా మీకు ఇందాక చెప్పాను కదండి, ఇక అవన్నీ ఆ విధంగా పెట్టేశాను. ఇదిగోండి రావి చెంబులో గ్లాసులో వాటర్ పోసి పెట్టుకున్నాను. అక్షంతలు, గంధం అండి, కుంకుమ, పసుపు. మాకు విభూది బొట్టండి ఇది. అదిగోండి దాంట్లో విభూది ఉంటుందన్నమాట. అదిగోండి విభూది అని చెప్పాను కదండి, విభూది. ఇక్కడ పానకం అన్నీ పెట్టేశాను. ఇదిగోండి మేము రోజు పూజ చేసుకున్న దేవుణ్ణి కూడా ఈ విధంగా అలంకరించానండి. పైన పూలు పెట్టడానికి బంతి పూలు కుదరలేదు. అదిగోండి ఇక్కడ కూడా కొంచెం ప్రసాదాలు పెట్టాను. కలవ పువ్వులు కూడా ఇలా దండలా చేసి పెట్టాను చూడండి. ఇదిగోండి పైన సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి కూడా పెట్టానండి కలవ పువ్వు లక్ష్మీదేవికి ఇష్టం. నేను దానివల్ల అలా పెట్టానండి. దండ కింద చేసి పైన కూడా బంతి పూలు పెట్టాను, మామిడాకులు పెట్టాము. ఇక పత్తిళ్ళన్నీ ఇక్కడ పెట్టామండి. మొత్తం మేము ఫ్రూట్స్ అయ్యో తీసుకొచ్చాను కదండి. ఇదిగోండి అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టానండి. నాకు ఉన్నంతలో కొనేసి పెట్టాను నేను. ఇదిగోండి మా వారు పూజ చేస్తున్నారండి. ముందు ఆయన చేసేసుకోమన్నాను, ఎందుకంటే నాకు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట. అవి చేస్తున్నాను, వచ్చి జాయిన్ అవుతాను, ఈ లోపల చేస్తూ ఉండంటే ఆయన చేస్తున్నారు. ఈ లోపల వీడియో తీద్దామని మళ్ళీ నేను వచ్చానండి. అదిగోండి చూడండి మా వారిని మొన్న పరిచయం చేశాను కదండి, ఆయన మా వారు. ఇదిగోండి దేవుడి దగ్గర సాంబ్రాణి కనుక వెలిగిస్తున్నారు, చూసారు కదండి. ఇక నేను కూడా ఇంకా పూజ చేసుకోవాలండి. ఏదో చిన్న పని ఉందా, పని అయిపోయాక నేను కూడా వచ్చి పూజలో కూర్చుంటాను. అలా అండి పూజ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ నేను పూజ అయిపోయాక మిగిలిన వీడియో పెడతానండి. ఇదిగోండి మా పూజ పూర్తి అయిపోయింది. ఇంకా నేను పూజ చేసుకున్నప్పుడు తీద్దామంటే నాకు కుదరలేదండి, అందుకని ఇంకా నేను తీసుకోలేదు. ఇదిగోండి మట్టితో చేసిన వినాయకుడు, పసుపుతో చేసిన వినాయకుడు. అడిగోండి ఇదిగో మట్టి వినాయకుడు. దీపారాజన అయ్యాక మీకు చూపించానండి. ముందైతే సర్దినప్పుడు చూపించాను కదా. ఇప్పుడు మొత్తం పూజ అంతా అయిపోయిందండి. ఇదిగోండి ఈ విధంగా మేము వినాయక పూజను చేసుకున్నాము. ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూడండి. ఇదిగోండి నాకు తెలిసినట్టుగా, నాకు వచ్చినట్టుగా నేను ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఇక్కడ డబ్బులు కూడా పెట్టానండి. దేవుడి దగ్గర డబ్బులు పెట్టాలంటారు కానీ వినాయకుడి దగ్గర పుస్తకాలు అన్నీ. ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులు పెట్టానండి. ఇంకా నేనేం బుక్స్ ఏం పెట్టలేదు, ఏదో ఒకటో రెండో పెట్టాను మాకు సంబంధించినవి. ఇదిగోండి మరి నేను చేసిన ఈ వినాయక చవితి పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. చూడండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోలు మీకు మరిన్ని నోటిఫికేషన్గా వస్తాయి. ఓకేనండి, ఉంటానండి, బాయ్.